ఫ్యాక్షన్ అనేటటువంటిది లేదంటే ఒక నేరం అనేటువంటి దానికి అదుపు ఉండాలి. అదుపు అన్నటువంటిది లేకపోతే ఎట్లాంటి ప్రమాదం ఎదురవుతుంది అన్నటువంటిది ప్రస్తుతం ప్రారంభమైపోయింది. ఆంధ్రప్రదేశ్ని ఎవరు రక్షించాలి అంటే దేవుడే రక్షించాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి మీ ఇష్టం ఏమైనా పర్లేదు నేను చూసుకుంటాను అనే పదం వచ్చిందంటే విచ్చలవిడితనం వచ్చేస్తుంది. చివరికి సబ్ కలెక్టర్నైనా పోరా నువ్వు అని చెప్పేటటువంటి స్టేజీ దగ్గర నుంచి, పోలీసులు చొక్కాలు పట్టుకునేటటువంటి దశ నుంచి, ఇప్పుడు ఏం చేసినా అడ్డు అదుపు లేదు అన్నటువంటి ధైర్యం వచ్చేటప్పటికి నడి రోడ్డు మీద నరికినటువంటి సంఘటన ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరొక నరుకుడు సంఘటన. అది మొన్న వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి నరుకుడు. ఇప్పుడు కూడా ఇది కూడా అట్లాగే రెండు వర్గాల మధ్యన పోరాటంలో ఒక వర్గం చేసేటటువంటి సంఘటన కిందనే ఉంటుంది. తాజాగా శిల్పా చక్రపాణి రెడ్డి ప్రాతినిధ్యం వహించేటటువంటి నియోజకవర్గం ఒక ఎత్తు. ఆ శిల్పా చక్రపాణి రెడ్డిని వాళ్ళ మనుషుల్ని భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా స్ట్రాంగ్గా ఉన్నాడు. గతంలో ఆయన టీడీపీకి కూడా వెళ్ళి ఆ తర్వాత వైసీపీకి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చినటువంటి పర్సన్. అతని వర్గాన్ని ఇప్పుడు భయపెట్టాలి, వణికించాల. ఓటమి పాలయ్యాడు కాబట్టి ఈ టైంలో చేయాల్సినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగా జరిగిందే తాజా హత్య. రాళ్లతో కొట్టి ఆ పైన చంపడం అన్నటువంటి సంఘటన ఏదైతే ఉందో, అత్యంత ఉద్రిక్త పరిస్థితి, అనూహ్యమైనటువంటి పరిస్థితి, జీవితంలో ఆంధ్రప్రదేశ్లో రాకూడదని కోరుకున్నటువంటి పరిస్థితి. అప్పట్లో పల్నాడులో జరిగినటువంటి హత్యకు సంబంధించి గతంలో తెలుగుదేశం సంబంధించిన నాయకుడు హత్యల్ని ఎవ్వరం సమర్థించారు, దాడుల్ని ఎవ్వరం సమర్థించారు. కానీ దాడులు హత్యలు అన్నటువంటిది గతంలో చేశారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు తాము అదే చేస్తామంటే ఇక రాష్ట్రం రావణ కాష్టమవుతుంది. భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.